నమోదైంది. పాస్టర్ ప్రవీణ్ మృతి పైన అజయ్ ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఖమ్మంలో అజయ్ బాబుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆయన తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ దగ్గర అందుబాటులో ఉన్నారు. తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు ఆయన తీసుకొచ్చారు. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో ఏం జరుగుతోంది? అజయ్ బాబు అరెస్ట్ పైన క్రైస్తవ సంఘాలు కానివ్వండి, ఆయన కుటుంబీకులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ప్రజెంట్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొంది? ఎస్, ప్రస్తుతం మనం తుకారం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. అజయ్ బాబు ఇప్పటికే మిస్సింగ్ అని అనేక సార్లు వాళ్ళ భార్య చెప్పడం జరిగింది. నిన్న అర్ధరాత్రి అంటే సుమారుగా సాయంత్రం కాలం వేళలో పూర్తిగా గుర్తు తెలియని వ్యక్తులు 4-5 జీప్లో వచ్చారు. మరి వారు పోలీసులా లేకపోతే దుండగులా అనేది ఇప్పటివరకు తేలలేదు. మరోవైపు అతని మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. తుకారం పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్, అదే కాకుండా రామంతపూర్లో ఒక ఎఫ్ఐఆర్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. హిందువుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నాడు, దుర్భాషలు ఆడుతున్నాడు, ఒకవైపు మత విభేదాలు తెరపైకి తెస్తున్నారు. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా పలువురు వచ్చి మాట్లాడిన పరిస్థితి. జోసెఫ్ అనే వ్యక్తి కూడా కంప్లైంట్ నమోదు చేశారు. ఇంతకీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎక్కడున్నాడు, పాస్టర్ అజయ్ బాబు ఎక్కడున్నాడు అనేది ప్రస్తుతము క్వశ్చన్ మార్క్గా మారింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రము కొంచెం ఆందోళన వ్యక్తం అవుతుంది, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎవరైతే అజయ్ బాబుకు సంబంధించిన ఫాలోవర్స్ క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే నిన్న రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నారు, ఆచూకీ తెలియట్లేదు. మరి ఎవరు తీసుకెళ్లారు, ఎవరైనా దుండగులు వచ్చి తీసుకెళ్లారు. ఇప్పటికే అజయ్ బాబుకి ప్రాణహాని ఉందని గతంలో కూడా అనేక సార్లైన పోస్టులు పెట్టారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో కూడా అతను అనేక సార్లు మాట్లాడారు. మరి ఎక్కడికి వెళ్ళారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని ఆచూకీ తెలియట్లేదు, మరి పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేస్తారా అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తుకారం పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ సుమారుగా 199, 399 కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ప్రధానంగా డెరోగేటరీ కామెంట్స్, ఒక మత విభేదాలు తెరపైకి తెస్తున్నారు. ఒకవేళ నేరం రుజువు అయితే కూడా 3 ఏళ్ల కింద జైలు శిక్ష పడే అవకాశాలు ఉంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, ఏం జరిగింది? మేము నిన్న నైటు 2 వచ్చామమ్మ ఇక్కడికి. నిన్న ఏప్రిల్ 5వ తారీఖు నిన్న సాయంత్రం సుమారు 8:30 ఆ టైంలో నేను అన్నగారి కాడ నుంచి నేను బయటికి పోయాను. నేను మా మిస్సెస్ సెల్ ఫోన్ కొనుక్కుందామని నేను బయటికి వెళ్ళిపోయినాక అన్నాడు అక్కడ అమౌంట్ ఇస్తా అన్నాడు. నేను ఫోన్ చేసిన, అన్న అమౌంట్ కొట్టానా, నేను సెల్లు కొన్నానని చెప్పేసి అని అనగానే ఆయన ఏమన్నాడంటే ఎమ్మటే, లేదు మట్టి ప్రసాద్ నన్ను ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళట అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇంకోటి తుకారం అది హైదరాబాద్ తీసుకొని వెళ్తున్నారని చెప్పేసి అని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళట వీళ్ళు నన్ను జీవులో ఎక్కించుకొని నన్ను తీసుకెళ్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు, నువ్వు అర్జెంటుగా నా కాడికి వచ్చే అని చెప్పేసి అంటాడు. నీ కాడికి వచ్చేటానికి నువ్వు ఏ జీవులో ఉన్నావు, ఎక్కడున్నావు అన్నా నాకు తెలియదన్నా, నువ్వు ఎక్కడున్నావు క్లారిటీ చెప్పన్నా అంటే చీకటిగా ఉంది నాకు తెలియట్లేదు, నువ్వు వచ్చే మట్టి ప్రసాద్ నువ్వు వచ్చే. అంటే ఎక్కడికి తీసుకెళ్లారు? ఏదైనా గుర్తు తెలియని ప్లేస్కి తీసుకెళ్లారా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా? ఏం చెప్పలేదా మీతో? అంటే చీకటి కంటే జీబులో ఉండు కదా సైడ్, ఆయనకి రూట్ ఏం అర్థం కావట్లేదు అంటే నాకు అర్థం కావట్లేదు, నువ్వు నా కాడికి వచ్చేయని చెప్పేసి అంటే నీ పక్కన ఎవరున్నారు, నేనే నాకు ఫోన్ చేసి నేను మాట్లాడినా, నీ పక్కన ఎవరున్నారు అతనికి ఇచ్చేయండి, ఫోన్ ఇచ్చేస్తే నేను అతనితో మాట్లాడితే నేను ఆడికి వచ్చేస్తా అని చెప్పేసాను అన్న. అయితే అతను పాస్టర్ అజయ్ బాబు గారు మా ప్రసాద్ మాట్లాడతాడని సెల్లు ఆయనకి ఇచ్చిండు. ఆయనకి ఇవ్వగానే అమ్మట అది కట్ చేసి సెల్లు స్విచ్ ఆఫ్. ఎప్పుడైతే నిన్న సుమారు 8:30 టయాల సెల్లు స్విచ్ ఆఫ్ అయిందో ఈరోజు 1 కావస్తుంది, ఇప్పటిదాకా కూడా సెల్లు ఆన్ కాలే. ఎమ్మటే నాకు డౌట్ వచ్చి నేను అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు కదా. ఎమ్మటే నేను అర్బన్ పోలీస్ స్టేషన్కి నేను మా మిస్సెస్ స్కూటీ మీద స్టేషన్ కాడికి వచ్చాను. సార్ ఇక్కడికి పాస్టర్ అజయ్ బాబు గారిని అక్రమ అరెస్ట్ చేశారు, మీరు వచ్చి తీసుకొచ్చారు ఇక్కడికి, మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అని బలంగా అడిగితే అక్కడ ఉన్న ఎస్ఐ గారు ఏమన్నారంటే, ప్రసాద్ నువ్వు నాకు తెలుసు కదా ఇక్కడ ఎవరు లేరు చూసుకో అని చెప్పేసి అంటే, నేను ఆడ స్టేషన్లో మేమే నమ్మకం ఉంది సార్ అని చెప్పి నేను బయటకు వచ్చేసి నా ప్రాణ స్నేహితుడు మా మధ్యచెట్టి పాస్టర్ గారు అజయ్ బాబు గారు మిస్సింగ్ అని చెప్పేసి అని నా పేరు మీద మట్టి ప్రసాద్ అనే పేరు మీద నేను కంప్లీట్ రాసి నేను ఆడ ఈటని పోయినా. నేను ఇచ్చిన, నా పేరు మీద నేను ఇచ్చినానికి పోయినప్పుడు అక్కడ ఎస్ఐ గారు లేరు, సిఏ గారు లేరు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆగమన్నారు. నేను ఆగినాక తర్వాత 20 నిమిషాలకి సిఏ గారు వచ్చారు. సిఏ గారు వచ్చి ఆ కంప్లీట్ మమ్మల్ని పిలిపిస్తే మేము అందరం కలిసి లోనికి వెళ్ళాం. ఇది చదివిండు, మొత్తం చదివి పాస్టర్ అజయ్ బాబు
పాస్టర్ అజయ్ బాబు గారిని హైదరాబాద్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అది తుకారం గేటు తీసుకెళ్లారు. మీరు ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. నేను డిపార్ట్మెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి. ఇప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, రామంతపూర్లో కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది, తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. లోపల ఉన్నారని చెప్తున్నారా లేదని చెప్తున్నారా? ప్రస్తుతం పాస్టర్ అజయ్ బాబు ఎక్కడున్నారు? అది మేడం, నేనేమంటానంటే తుకారం పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ ఉంటారు అని చెప్పేసి అని మాకు ఖానాపురం హవేలీ అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్సీఏ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాకు కన్ఫామ్ చెప్పితేనే మేము హైదరాబాద్ బయలుదేరి వచ్చినాం. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ రావాలంటే హైదరాబాద్ నుంచి ఖమ్మాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అజయ్ బాబు ఇల్లు ఎక్కడ ఏందని చెప్పేసి అని అక్కడ ఉన్న అధికారుల సహాయంతో అక్కడికి వెళ్ళి ఆయన ఆయన తీసుకొచ్చి వాళ్ళ గొప్ప చెప్పి వీళ్ళకి వచ్చే బాధ్యత ఏ డిపార్ట్మెంట్కైనా ఉంటుంది. చేసేటప్పుడు నోటీసులు ఇవ్వడం ఇటువంటివి ఏం చేయలేదు, జస్ట్ తీసుకొని వెళ్ళిపోయారు. అరెస్టు అనేది అసలు నోటీసులే ఇవ్వలే ఇంతవరకు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని కేసులు అయినన్నట్టు విషయం మాకు కూడా తెలియదు, అజయ్ బాబు గారు కూడా తెలియదు. మాకు నోటీసులు ఇస్తారు కదా, ఇంతవరకు నోటీసు ఇస్తే మేమెందుకు ముందుకు రాని చెప్పు. ఇప్పుడు మొన్న పగడాల ప్రవీణ్ కుమార్ గారి మీద ఆయన సానుభూతిగా సంఘీభావంగా ఒక పాస్టర్గా ఒక తోటి పాస్టర్గా చనిపోయింది అని చెప్పేసి అని ఆయన మీద డిబేట్లు పెట్టడం, ఆయన గురించి మాట్లాడటం, క్రిస్టియన్ సొసైటీలో మీరందరూ బాధపడమాకండి, మన సొసైటీ యూనియన్ కావాలని చెప్పేసి అని ఆయన మాట్లాడే విధానాలలో రాజమండ్రి నుంచి డిఎస్పీ గారు ఫోన్ చేశారు. రాజమండ్రి నుంచి డిఎస్పీ గారు ఫోన్ చేసి పాస్టర్ అజయ్ బాబు గారు ఏదైతే పగడాల ప్రవీణ్ కుమార్ గారి మీద అనుమానాలు ఉన్నాయో, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో, మీరైతే డిబేట్లో మాట్లాడుతున్నారో, మీరు వచ్చి మీ దగ్గర ఏముంది మాకు వచ్చి ఇవ్వండి అని చెప్పారని నాకు చెప్పిండు స్వయంగా. నాకు చెప్తే రేపు సోమవారం వస్తాం సార్. మేము ఏమవుతారు అజయ్ బాబు గారికి నేను బెస్ట్ ఫ్రెండ్ని. ఇంకోటి ఏంటంటే బిఎంపీ బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుని, పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సిఎండిఎఫ్కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే ఫోన్ చేసినప్పుడు మేము అమ్మటే సోమవారం వస్తాం సార్ అని చెప్పేసి అని అజయ్ బాబు గారు చెప్పారు. ఈరోజు ఆదివారం మేము రాజమండ్రి ఈరోజు కారు మాట్లాడుకున్నాం. రాజమండ్రి పోయి ఆ డిఎస్పీ గారికి కూడా మేము ఏం మాట్లాడినాం, యూట్యూబ్లో ఏదికలో ఏం మాట్లాడినాం అది చెప్పడానికి కూడా మేము ప్లానింగ్లో ఉన్నాం. వాళ్ళు చెప్పినప్పుడు మేము వస్తామని చెప్పినాం కదా. మరి ఇన్ని దుక్కుల కేసు అయినప్పుడు నోటీసులు లేకోకుండా దొంగతనంగా నైట్ 8 వచ్చి అక్రమం అరెస్ట్ చేయాల్సిన కర్మ ఏం పట్టిందని అడుగుతున్నాం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, ఒక సంవత్సరం బాబు, 6 సంవత్సరాల బిడ్డ. ఇప్పుడు ఆ తల్లి ఆవేదన, ఆ పాస్టర్ ఆవేదన ఎట్టుంటుంది? ఒక భర్తని ఆయన ఏమైనా ఎబిసారా? ఆయన ఏమైనా దొంగ, డ్రగ్సా, అమ్మాయిని సప్లై చేసేవాడా? ఒక పాస్టరు బోధికుడు చెప్పేటాన అతన్ని దొంగతనంగా ఎవరు చెప్పకుండా ఈ టైం దాకా కూడా ఆ పాస్టర్ బతికుండా చచ్చిపోయిందా అని చెప్పుకోకుండా ఇప్పటిదాకోకుండా పోలీసు డిపార్ట్మెంటు పోనీ మాకంటే చూపెట్టుకోకుండా మీడియా వాళ్ళకైనా పిలిచి ఇక పాస్టర్ మేము తీసుకొచ్చినాం, పలానా కాడు ఉండు, కుటుంబ సభ్యులు కానీ సంఘాలు కానీ మీరు ఎవరు టెన్షన్ పడమాకండి అని మేము రిమాండ్ చేసినాం అని చెప్పేసి అని మీడియా రూపంగా చెప్పినా మేము టీవీలో అయినా చూసుకుంటాం. కానీ ఆయన వాయిస్ మా చెవులకన్నా బతికుండా అనుకుంటాం కదా. ఆయన మాకు 1 కిలోమీటర్ దూరాన మాకు కనపడ్డా కానీ అనుమానాలేంటి? పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా దుండగులు వచ్చి తీసుకెళ్లారని అనుమానం వ్యక్తం చేస్తున్నారా? మాకైతే అక్కడ ఖమ్మంలో అర్బన్ పోలీసు వాళ్ళు అయితే చెప్పిన ప్రకారం అయితే పక్కాగా పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని మేము నమ్ముతున్నాం. మేము ఏమంటామంటే పోలీసు డిపార్ట్మెంట్, ప్రియమైన పోలీసు డిపార్ట్మెంట్ లారా మీ మీద నమ్మకం ఉంది. మేము రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళం, ప్రజాస్వామ్యంలో బ్రతికేటోళ్ళం, మీ మీద మాకు గౌరవం ఉంది. కాబట్టి మేమేమంటామంటే అజయ్ బాబు గారిని మాకు చూపెట్టండి, అజయ్ బాబు గారితో ఒకసారి మాట్లాడియండి. మాతో మాట్లాడుకోకుండా మాకు చూపెట్టకుండా మీడియాకైనా చూపెట్టండి. మేము అదైనా చూసి సంతోషించి ఈ హైదరాబాద్లో మీ ఎవరూ లేకోకుండా మీ అయితే ఎంతమంది వచ్చినామో